ಹಿಮಕರಂದೊಟ್ಟಿ ಊರು ಭರತೇಶ ಕುರು ಪ್ರಭು పాండుభూపతుల్ ప్రమౌన వంశకర్తలనగా మహినొప్పిన స్మదీయ వంశముల ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ అభీష్టమెంతయున్. ఆది పర్వం భారతంలో మొదటిది అవడంతో ఆ పర్వం తొలి భాగంలో నన్నయ్య తాను ఎందుకు భారత రచనకు పూనుకున్నాడో వివరిస్తూ కొంత తన కథను చెప్పుకున్నాడు. నన్నయ్య తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారత కథను ఆంధ్రీకరించమని ఆ రాజు కవిని అడిగాడు. ఆ సందర్భంలోనిది ఈ పద్యం. రాజు తనకు భారత కథ ఎందుకు ఇష్టమో వర్ణిస్తూ అతని మాటల్లోనిదే ఈ పద్యం. చంద్రుడితో మొదలుకుని పూర్వు, భరతుడు, కురురాజు, పాండురాజు అనేవారు వరుసగా వంశాన్ని స్థాపించి కొనసాగించిన వారు కాగా భూమి మీద అలరారిన మా వంశంలో అత్యంత ప్రఖ్యాతులై స్వచ్ఛమైన, యోగ్యమైన గుణాలతో ప్రకాశించిన సజ్జనులైన పాండవుల యొక్క చరిత్ర వినడం నాకు సదా ఎంతో ఇష్టమై ఉంటుంది.